థ్యాంక్ యూ గారు. నేను 2 వాక్య భాగంలో శిరీష సహోదరి చేత చదివించేసి నేను ముందుకు వెళ్తాను. ఇది మనకి పునాది వాక్య భాగంలో అయి ఉన్నాయి ప్రతి బైబిల్ స్టడీకి. మొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 11, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడింది. నెక్స్ట్ అమ్మా, రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ అమ్మా. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూరదర్శనంతో కృషితో 2 సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. 2 సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో ఈ హాలిడే దినంన పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో చెప్తున్నాం. ఈ సమయంలో చాలామంది మేము రిలాక్స్ అవ్వాలి, ఇది హాలిడే దినం అని ఆలోచించే సమయంలో కూడా ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి ఉద్దేశంలోతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీదైన దాసుని నించోబెట్టి సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఈ బైబిల్ స్టడీ చేత ఏమేం పాఠాలు మేము నేర్చుకోవాలో మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను 32వ అధ్యాయంకి స్ట్రైట్ అవే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక మాట మాత్రం నేను చెప్పాలి, ఎందుకు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. 2 కారణాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఇదంతా కూడా మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. లేఖనం అంతా కూడా బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. అంటే గొప్ప గొప్ప విశ్వాస వీరులు కూడా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేశారు. అటువంటి పొరపాట్లు మనము చేయకూడదని. రెండవది, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, నిరీక్షణ పుట్టించుటకై. ఈ విశ్వాస వీరుల జీవితంని మనం గమనిస్తే వాళ్ళు నమ్మకంగా ప్రభుని ఎప్పుడప్పుడు వెంబడించారో వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడారు. సో లేఖనము మనకి ఏ విషయంలో నిరీక్షణ పుట్టిస్తున్నది అనంటే, మనం కూడా అలాగే విశ్వాస వీరులు నడుచుకున్న మార్గంలో నడుచుకుంటే, నమ్మకంగా ప్రభుని వెంబడిస్తే, ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం కూడా దీవించబడతాం అనే విషయం బట్టి లేఖనం మనకి నిరీక్షణ పుట్టిస్తున్నది. ఈ 2 మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి, ఏది మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి అనంటే, బైబిల్ స్టడీలో మనం వాడే పద్ధతి, మెథడాలజీ. మొదటిగా అబ్జర్వేషన్, తర్వాత ఇంటర్ప్రిటేషన్, దాని తర్వాత అప్లికేషన్. ప్రతి పుస్తకంలో అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనము వెళ్తూ ఉంటాం. సో ఏ అధ్యాయంలో ఏ వచనం మీద మనం ఫోకస్ చేస్తున్నామో దాన్ని మనం అబ్జర్వేషన్ అని అంటాం. ఆ ఫోకస్ చేసిన వాక్య భాగం నుంచి మనం తీసుకునే అర్థంని మనము ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, అదే అప్లికేషన్. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశము మనం సాధించినట్టు. విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఐ వుడ్ లైక్ టు గో టు నెక్స్ట్ స్లైడ్. ఇంకొకటి ఏంటంటే, ఏ అంశం అన్నా మనం టచ్ చేసినప్పుడు దాంతో కూడిన రిలేటెడ్ వాక్య భాగంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనము చూడాలి. అప్పుడే ఒక బైబిల్ స్టడీ, ఒక అంశంని మనం తీసుకుంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ ఆ అంశం గురించి మనము ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టు. ఒక అంశం ఉంది, ఉదాహరణకు నేను చెప్తున్నా, ప్రార్థన అనేటప్పటికీ విశ్వాస వీరులు ప్రార్థన చేయటం మనం గమనిస్తాం పాత నిబంధనలో. సో వాళ్ళ ప్రార్థనలకి జవాబు వచ్చినాయి. అలాగే కొత్త నిబంధనలో కూడా ఎవరెవరు ప్రార్థన చేశారు, ఎలాగ వాళ్ళు జవాబు పొందారు అనేది మనం కనెక్ట్ చేసి తెలుసుకునే వరకు బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం మనం సాధించినట్టు కాదు.
సో వీ టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఇంకొకటి ఏంటి, పాత నిబంధనలో ఎవరన్నా ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు స్పందించినట్టు, వాళ్ళకి సాయం చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎన్నిసార్లు పౌలు ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు బట్టి ప్రార్థన చేశాడు? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఎన్నిసార్లు పౌలు భక్తుడు ప్రార్థన చేశాడు ముమ్మారు ముళ్ళుల్లో తీసివేసేయాలని? ముమ్మారు 3 సార్లు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 3 సార్లు దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, నా కృప నీకు చాలు. అంటే ప్రార్థన అనే అంశంని మనం తీసుకున్నప్పుడు ఎస్, వెంటనే జవాబు విశ్వాస వీరులకు దేవుడిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే దేవుడు ఆ కష్టమైన పరిస్థితులని ఓచుకుండుటకు కొన్ని సందర్భాల్లో శక్తి ఇస్తాడు. బహుశా ఆ సమస్య నుంచి బయట విడిదీయడేమో కానీ ఆ పరిస్థితిని ఓచుకుండుటకు శక్తి ఇస్తాడు. సో ప్రార్థనలకి జవాబు ఇచ్చాడండి, అన్ని చోట్లలో ప్రార్థనలకి జవాబు ఇస్తాడండి అని అంటే దట్ ఈస్ నాట్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది బైబిల్, నాట్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకోవాలంటే పాత నిబంధన ఉన్న వాక్య భాగంలో ఏమేమి మనకు కనిపిస్తుందో న్యూ టెస్టిమెంట్ లో ఉన్న వాక్య భాగంని మనం కనెక్ట్ చేసుకొని ఫుల్గా మనము అర్థం చేసుకోవాలి. ఓకే, విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లెట్ us go to chapter 32. మనము ఫస్ట్ అవుట్లైన్ చూద్దాము. ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే సబెడింగ్స్ అన్నీ కూడా పీతో కూడిన సబెడింగ్స్ అండి. మొదటి 2 వచనాలు ప్రెసెన్స్, 3 నుంచి 5 ప్రిపేర్, బ్రైకర్స్లో సైకలాజికల్, అది కూడా పి. 6 నుంచి 7 పెట్రిఫైడ్, 8వ వచనం పార్టింగ్, 9 నుంచి 12 విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ యాజ్ ఐఎమ్ రీడింగ్ ఇట్ అవుట్. 9వ వచనం నుంచి 12వ వచనము ప్రే అంటే ప్రార్థన. 13 నుంచి 21 పాసిఫై విత్ ప్రెసెన్స్ అంటే సంతోషపరచుట, బహుమానాలు ఇచ్చి. 22 నుంచి 26 పుష్ ఫార్ ఆర్ పర్స్వేడ్ అంటే పెనుగులాడుట. 27వ వచనం ప్రాబిటీ అంటే నిజం పలుకుట. 28వ వచనం ప్రివేల్ అంటే జయం పొందుట. 29 నుంచి 30 అంటే పినియన్ అంటే అది ఒక చోటకి పేరు. 31 నుంచి 32 ప్రీస్క్రిప్ట్ అంటే దేవుని ఆజ్ఞ. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు మనం మొదటి 2 వచన సహోదరి శిరీషాతో చదివిద్దాం. దాంతో కూడిన స్లైడ్ కూడా మనకి బ్రదరు చూపిస్తారు. ఇక్కడ చూడండి, మొదటి 2 వచనాల్లో విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ది క్యాప్షన్. ఒకటి ప్రెజెన్స్ అని నేను వాడాను, ఇంకొకటి ఆబ్లిక్ పెట్టి ప్రీ డెస్టిన్ అనే మాట కూడా నేను వాడాను. ఇప్పుడు సహోదరి మొదటి 2 వచనాలు చదివినిపిస్తారు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. 2 సహోదరులు ఉన్నారు, అన్నయ్య ఇసావు, తమ్ముడైన యాకోబు. అయితే రక్షణ యూదుల నుండి వచ్చును అనే మాట ప్రభువారు సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన మాట్లాడుట మనము చూస్తున్నాం. ఆ బావి పేరు కూడా యాకోబే. మిమ్మల్ని అడిగే నేను ప్రశ్న ఏంటంటే, ఫోకస్ అంతా కూడా తమ్ముడైన యాకోబు మీద ఉంటుందా లేఖనంలో, ఆర్ ఇసావు మీద ఉంటుందా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. యాకోబు యాకోబు ఉంటుంది. అయితే ఇద్దరిలో ఎవరు ఆశీర్వదించబడిన వ్యక్తి, యాకోబా ఈసావా? యాకోబు. యాకోబు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, దేవుని దీవెనలు ఎలాగున్నాయి అని అంటే, యాకోబు ప్రయాణమై వెళ్తుండగా వాళ్ళ నాన్నగారి ఇంటి వైపు దేవదూతలు వచ్చి కాపలా కాస్తున్నాయి. ఆయన ప్రయాణంలో ఆయనకి భద్రతగా కాపుదలగా ఉంటున్నాయి. దేవుని ప్రత్యేకమైన ప్రేమ చూడండి, ప్రత్యేకమైన ఇన్వాల్వ్మెంట్ చూడండి, దేవుని పాత్ర చూడండి. యాకోబు జీవితంలో దేవుడు ఏం నియమించారు? యాకోబు సంతానం చేత ఈ లోకంకి రక్షణ వచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాకోబు సంతానం చేత ఈ లోకంకి రక్షణ వచ్చును. మరి మీకు అదే మాటలు గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో పలికిన మాటలు, యూదుల చేత లోకంకి రక్షణ వచ్చును.
యూదులు అనగానే ఎన్ని గోత్రాలు మీకు గుర్తొస్తున్నాయి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 12. ఆ 12 గోత్రాలు అనగానే ఎవరు కుమారులు గుర్తొస్తున్నారు? ఇసావు కుమారులా లేకపోతే యాకోబు కుమారులా? యాకోబు కుమార్. యాకోబు కుమారులు. అయితే ఇదంతా కూడా మనకి తేటగా ఏం కనిపిస్తుందంటే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు ఆశీర్వదించటం. అంతకీ యాకోబు పరిపూర్ణుడు కాదు. ఆయన పర్సనాలిటీలో ఎన్నో లోటుపాట్లు మనకు కనిపిస్తున్నాయి. ఆయన చరిత్రలో, ఆయన క్యారెక్టర్లో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కానీ దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. ఏదో మంచి కార్యములు చేశాడని కాదు, కానీ దేవుని అధికమైన కృప చేత యాకోబు ఎంపికపడ్డాడు. ఇప్పుడు మనకందరు కూడా తెలుసు, స్కూల్ డేస్ నుంచి గ్రేస్ మార్క్స్ అనేది వేస్తారు. గ్రేస్ మార్క్స్ అంటే దాని అర్థం ఏంటి? ఆ గ్రేస్ మార్క్స్ పొందుటకు ఆ స్టూడెంట్ అర్హుడేనా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గ్రేస్ మార్క్స్ పొందే స్టూడెంట్ ఆ గ్రేస్ మార్క్స్ పొందుటకు అర్హుడేనా? అర్హుడే. కాదు అర్హుడు కాదు. అందుకే గ్రేస్ అర్హుడు కాదు కాబట్టి గ్రేస్. గ్రేస్ అంటే గెటింగ్ వాట్ వీ డోంట్ డిజర్వ్. ఇప్పుడు 30 మార్క్స్ వచ్చినాయి మ్యాథ్స్లో. 35 మార్క్స్ పొందితేనే ఆయన పాస్ అవుతాడు. 30 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. 5 మార్కులు ఆయనకి గ్రేస్ మార్క్స్గా ప్రభుత్వము ఇస్తుంది. అరే పాపం కష్టపడాడు, పాస్ అవని అని. సో అర్హుడు కాదు, కానీ కనికరం చూయించి ప్రభుత్వం ఇస్తుంది గ్రేస్ మార్క్స్ అనేది. సో పరిపూర్ణుడు కాదు యాకోబు. అయినా సరే దేవుని అధికమైన కృప ఆయన జీవితంలో ఉండుట మనము చూస్తున్నాం. ఇంకా లేఖనం లోతులు మనం వెళ్దాం. 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అని నేను చెప్పాను కదా. ఆ 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటే మనము కొత్త నిబంధనలు ఉన్న వాక్య భాగంలో కూడా మనము చదవాలి. ఒకసారి చదవమ్మా శరీష. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చదువుతాము. ఒక్కసారి జస్ట్ గివ్ మీ సమ్ టైం. సారీ, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదవండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. మనం క్రైస్తవులంగా ఎలాగ ఎంపికపడాం దేవుని చేత? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవాటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇప్పుడు మనల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు అని అంటే ఒకసారి ఆలోచించండి. ఏదో మనము గొప్ప క్రియలు చేశాము, దేవుని కృప పొందుటకు మనం అర్హులమని కాదు, ముందుగానే నిర్ణయించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యాకోబు, ఈసావు ఇంకా పుట్టలేదు. దేవుడు ఒక ప్రవక్త చేత వాళ్ళ తల్లిగారు రెబెకాతో పలికిన మాటలు ఏంటంటే, జ్యేష్ఠ కుమారుడు చిన్న కుమారుడికి సేవ చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? చిన్న కుమారుడు దేవుని చేత అధికంగా దీవించబడతాడు. అంతకి ఇద్దరు కూడా ఇంకా పుట్టలేదు. ఒక ప్రవక్త పలికిన మాటలు ఏంటంటే రెబెకాతో, మొదటి కుమారుడు కంట రెండో కుమారుడు అధికంగా దేవుని చేత ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకా వాళ్ళిద్దరు పుట్టలేదు, ఏమన్నా సత్క్రియలు ఇద్దరు చేశారా? ఎస్ ఆర్ నో? అది చెప్పండి నాకు. లేదు. అంటే ఇద్దరు కూడా ఏ క్రియలు చేయలేదు, ఏ పాపం కూడా చేయలేదు. అయినా సరే దేవుడు యాకోబు పట్ల అధికమైన కృప చూపిస్తున్నాడు అని అంటే అది ఆయనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత ఆశీర్వదించబడే గుంపులో మనము ఉన్నాం అనే మాట బట్టి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనం నూతనపరచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుంది? ఒక్కసారి తీయమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన గురించి, క్రైస్తవుల గురించి ఏమని రాయబడి ఉన్నది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్కటకు దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి అగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జగత్ పునాది వేయబడక ముందే ఇజ్రాయెల్ బ్రదర్ అన్నా, విజయ్ బ్రదర్ అన్నా, పాస్టర్ సురేష్ మనోహరన్ అన్నా, టిఎల్బి డానియల్ గారు అన్నా, ఎవరన్నా ఈ గుంపులో ఆర్ క్రైస్తవులు ఎవరన్నా ఏదో మంచి క్రియలు చేశారని కాదు, కానీ జగత్ పునాది వేయబడక ముందే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు సీయింగ్ అ సిమిలారిటీ బిట్వీన్ జేకబ్ అండ్ us క్రిస్టియన్స్? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాను? పాత నిబంధన ఒక వాక్య భాగం మనం తీసుకుంటే కొత్త నిబంధనంతో కనెక్ట్ చేసే వరకు 360 పర్స్పెక్టివ్ మనం తీసుకున్నట్టు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే, దేవదూతలు కాపలాగా వస్తున్నాయి యాకోబు ప్రయాణం చేసేటప్పుడు. ఎందుకు? ముందే దేవుడు నిర్ణయించుకున్నాడు, ఆయన కుమారుల చేత ఇజ్రాయెల్ దేశం స్థాపింపబడాలి, ఆ ఇజ్రాయెల్ దేశం చేత లోకమంతా కూడా రక్షణ పొందాలి. అంతకీ అప్పటికే యాకోబు కూడా ఇంకా పుట్టలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గర వస్తున్నాడు యాకోబు. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. అన్నయ్య దగ్గర వస్తున్నాడు అని అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అన్నయ్య దగ్గర నుంచి పారిపోయిన సమయంలో యాకోబ్కి అన్నయ్యతో సరి అయిన సంబంధం ఉందా? పారిపోతున్నాడంటేనే దాని అర్థం ఏంటి? సరి అయిన సంబంధం ఉందా? నో, లేదు. లేదు. సో ఇప్పుడు అన్నయ్య దగ్గర వెళ్ళబోతున్నాడు. నాన్నగారిని కలుసుకోవాలంటే మొదట్లో అన్నయ్యని దాటి వెళ్ళాలి, ఎందుకంటే అన్నయ్య అక్కడే ఉన్నాడు కాబట్టి. సో ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ అంటే బ్రాకెట్స్లో సైకలాజికల్ అని నేను చెప్తున్నాను. అన్నా, నేను చేసింది తప్పు, నేను ఏదో మంచోడిని కాదు, గొప్పవాడిని కాదు, నీకంట బలవంతుడిని కాదు, నేను నీ పట్ల ప్రేమ ఆశిస్తున్నాను, నీతో సమాధానం కలిగి జీవించాలని నేను కోరుకుంటున్నానని ఎంతో సాత్వికంతో ఏం చేస్తున్నాడంటే బహుమానాలు ముందే పంపిస్తున్నాడు, మానసికంగా అన్నయ్యని సిద్ధపరచుటకు. దట్ ఈస్ అ సింబల్ ఆఫ్ హిస్ విజ్డమ్, దట్ ఈస్ అ సింబల్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ. అక్కడ యాకోబు జ్ఞానము, యాకోబు సాత్వికము మనకి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం కూడా ఎవరినన్నా ఇంపార్టెంట్ విఐపీస్ని మీటింగ్లో పిలిచినప్పుడు వై డు వీ గివ్ దెమ్ అ బొకే? ఎందుకు వీ వెల్కమ్ దెమ్ విత్ అ బొకే ఆర్ ఫెలిసిటేట్ దెమ్ విత్ అ షాల్? రీజన్ ఏంటి? మీరు మాకు చాలా ముఖ్యమైన వ్యక్తులు అని తెలియచేయుటకు, చాలా ముఖ్యమైన వ్యక్తులు అని తెలియచేయుటకు. ఇప్పుడు అన్నా, నేను వెళ్ళిపోయాను నీ దగ్గర నుంచి, మోసగించే వెళ్ళాను, నీ దీవెనలని నేను దొంగలించే వెళ్ళాను, కానీ నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే మన ఇద్దరి మధ్యన సమాధానము ఉండాలి, మన ఇద్దరి మధ్యన సమాధానం అనేది ఉండాలి. అందుకు ఏం చేస్తున్నాడు యాకోబు? ఒకసారి మనం చూద్దామా? మా చదవమ్మా. ఇక్కడ చూడండి, సైకలాజికల్ అంటే నేను బ్రెయిన్ని వాడాను, మైండ్ని వాడాను. పిక్చర్లో మన విజయ్ బ్రదర్ ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. 3వ వచనం నుంచి 5వ వచనం చదవమ్మా. యాకోబు ఎదోము దేశమున అనగా శేయీరు దేశమునందున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లబాను వద్ద దూతలను ముందే పంపి, ఉంటిని. దూతలను ముందే పంపి చదవమ్మా. ఇంతవరకు నేను లబాన్ వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనములు కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది తెలియజేయనంపిస్తునని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, యాకోబులో సాత్వికం కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్. సమాధాన పడాలి అని అంటే జాగ్రత్త వినండి. ఒక వ్యక్తితో ఎవరితో మన సంబంధం సరిగా లేదో
ఆ వ్యక్తితో సమాధాన పడాలి అని అంటే మొదట్లో మనలో సాత్వికం అనేది ఉండాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకండి బైబిల్ స్టడీ? బుద్ధి కలుగుటకై. ఎందుకు బైబిల్ స్టడీ? నిరీక్షణ పుట్టించుటకై. ఎందుకు బైబిల్ స్టడీ? చేసిన పొరపాట్లు మనం చేయకుండా ఉండాలని, వాళ్ళు చేసిన మంచి కార్యములని మనం కూడా చేయాలని. ఎవరితో అన్నా నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఇప్పుడు నాకు తెలియదు, కానీ మీలో ఎవరితో అన్నా సరి అయిన సంబంధం మీరు కలిగి లేరు అని అంటే ఆ వ్యక్తితో మీరు సమాధాన పడండి అని దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే సాత్వికం చూపించండి. టేక్ ద ఫస్ట్ స్టెప్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. టేక్ ద ఫస్ట్ స్టెప్. బీ ద ఇనిషియేటర్ ఆఫ్ పీస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు వారు ఏమంటారు? మీరు ఆలయంలో బలిలు అర్పించే సమయంలో, దేవునికి బహుమానాలు ఇచ్చే సమయంలో మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తే, వాళ్ళతో మీకు సరైన సంబంధం లేదనే మాట మీకు జ్ఞాపకం వస్తే, మీ బలిని అక్కడే పెట్టేసి వెంటనే వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానము పడుడి. ఆర్ యు అండర్స్టాండింగ్? సో దేవుడు ఎవరితో ఈరోజు మాట్లాడుతున్నాడో మనకు తెలియదు, కానీ ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఏమనంటే, ఇఫ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ పీస్ విత్ సంబడి with whom our relationship is not good, the initiative lies with us. ఇనిషియేటివ్ ఎవరితో స్టార్ట్ చేయాలి? మనతో. ఎవరు మొదటి అడుగు వేయాలి? మనం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొక విషయం కూడా చాలా ముఖ్యమైనది. ఎవరన్నా సారీ చెప్తే, సారీ చెప్పినప్పుడు దాన్ని అంగీకరించుట సులభం. ఓకే, ఐ యాక్సెప్ట్ యువర్ సారీ అని చెప్పటము సులభం. కానీ మనమే సారీ చెప్పుట, దానికి ఎంతో సాత్వికం అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రెండు చేతులు కలిపితేనే సౌండ్ వస్తుంది. ఇప్పుడు రిలేషన్షిప్ ఎవరితోనో స్పాయిల్ అయి ఉంది అని అంటే, బహుశా ఇంకొక వ్యక్తిది తప్పు ఎక్కువ ఉండొచ్చు, కానీ మనలో ఏ తప్పు లేదు అని చెప్పటము అది మూర్ఖత్వం. ఆర్ యు అండర్స్టాండింగ్? సో you will be blessed by God. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఏ విషయంలో? మనమే ముందు అడుగు వేసి సారీ అని చెప్తే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సాత్వికం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. సో సమాధాన పడాలి అని అంటే సారీ చెప్పడంతో ఏం తప్పేం కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? గర్వంని మింగి సాత్వికం చూయించుట, దేవుని మహిమపరచుట. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇఫ్ దెర్ ఇస్ వన్ పాయిజన్, ఒక భక్తుడు అన్నాడు, ఇఫ్ దెర్ ఇస్ వన్ పాయిజన్ విచ్ ఐ కెన్ స్వాలో అండ్ స్టిల్ బి బెనిఫిటెడ్, ఇట్ ఈస్ ప్రైడ్ అని అన్నాడు. నా గర్వంని నేను మింగేసి సాత్వికం చూయిస్తూ సమాధాన పడుటకు నేను ప్రయత్నించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. Vijay brother, let's go to the next slide. 3 and 5 వచ్చి ప్రిపేర్. సైకలాజికల్ అనే గారిని మానసికంగా సిద్ధపరుస్తున్నాడు. దాని తర్వాత పెట్రిఫైడ్, మనుషులను పంపించాడు కదా, కబురు పంపిస్తూ బహుమానాలు పంపిస్తూ, నేను వస్తున్నాను, నా బహుమానాలను స్వీకరించు అని పంపించాడు కదా. ఇక్కడ చూడండి పెట్రిఫైడ్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ చూడండి విజయ్ బ్రదర్. జస్ట్ enlarge that picture of Jacob. Let us understand from his body language. సమాధానం ఉందా, భయం ఉందా? ఫేస్ చూస్తుంటే, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే చెప్పాలి మీరే, అన్మ్యూట్ చేసుకొని. సమాధానం ఉందా లేకపోతే భయం ఉందా? భయము. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ శిరీష. ఎందుకంట భయం? కబురు వచ్చింది, ఈయన సమాధాన పడుటకు ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆయన దాసులు తీసుకొని వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, కబురు ఏంటంటే, 400 మందితో ఈసావు వస్తున్నాడు. 400 మంది. ఇప్పుడు యాకోబు అనుకునేది ఏంటంటే, ఆ 400 మందితో వస్తున్నాడంటే ఒక సైన్యంనే తీసుకొని వస్తున్నాడు నన్ను చంపుటకు. ఓకే, లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్ పోర్షన్. విజయ్ బ్రదర్, లెట్స్ కమ్ టు ద క్యాప్షన్. అమ్మ 6-7 వచనాలు చదవమ్మా. 6-7 వచనాలు.
ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి మిక్కిలి భయపడి, చూడండి బాడీ లాంగ్వేజ్ చూస్తేనే తెలిసిపోతుంది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యాకోబు? ఇంకా ప్రయత్నిస్తున్నాడు సమాధాన విషయంలో. సమాధానం కొరకు ప్రయత్నించేవారు ధన్యులు. అందుకే బీయాటిట్యూడ్స్లో ప్రభు వారు ఏమంటారు? సమాధానపరచువారు ధన్యులు. సమాధానం కోరుకుంటుంటే చాలా దేవుని సంతోషపరిచే కార్యం. ఎందుకంటే మన దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లో ఒక పేరు ఏంటంటే సమాధానకర్త. ఆయన శిష్యులన్నా, ఆయన సేవకులన్నా, ఆయన పిల్లలన్నా, ఏ చోటలో ఉన్నా సరే మొదట్లో సమాధానమే కోరుకోవాలి. అయితే ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నెక్స్ట్ సమాధాన పడుటకు ఆయన చేసిన ప్రయాసం ఏంటి? అది కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మరి బహుమానాలు ఎలా పంపిస్తున్నాడు అది కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక గుంపు యాకోబ్ దగ్గరే ఉంది, ఒక గుంపు మంద ముందుకు వెళ్తుంది. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ద షీప్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ద షీప్ విత్ జేకబ్. అది చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఒక గుంపు ముందుకు వెళ్తుంది, ఇంకొక గుంపు ఆయనతోనే ఉంటుంది. వర్స్ 8 అంటే పార్టింగ్, డివైడ్ చేస్తున్నాడు. ఆయన మందని డివైడ్ చేస్తున్నాడు. ఒక గుంపుని మరి బహుమానంగా ఆయన దగ్గర పంపిస్తున్నాడు. ఆయన ప్లాన్ ఏంటంటే యాకోబ్ది, ఇప్పుడు ఆ కోపంతో వచ్చిన అన్నయ్య ఏమన్నా చంపాలని కోరుకుంటే ఒక గుంపుని చంపేటప్పుడే మనము వెనకాల ఉన్న వాళ్ళం పారిపోదాం. దట్ ఈస్ హిస్ ప్లాన్. అందుకే పార్టింగ్ అంటే ఏంటి? డివైడింగ్. పార్టింగ్ అంటే ఏంటి? డివైడింగ్. అందుకే మనం ఆ వర్డ్ పార్టింగ్ అనేది వాడాం. ఇప్పుడు ఈయన చేసిన ప్రయత్నాలు భౌతికంగా, మానసికంగా బాగానే ఉన్నాయి, కానీ ఇంకొక ఆత్మిక మంచి పని చేస్తున్నాడు యాకోబు. అదేంటి? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఈయన చేసేది భౌతికంగా, మానసికంగా, సామాజికంగా బాగుంది. ఆత్మికంగా ఇంకొక మంచి పని చేశాడు. ఏంటి? ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఆయన అన్నయ్యని దేవుని చేతిలో అప్పచెప్తున్నాడు. ఆయన మనసుని మెత్తపరచు ప్రభువా, నువ్వైతే నాకు వాగ్దానం చేసి ఉన్నావు, నువ్వు నన్ను దీవిస్తావని, ఆశీర్వదిస్తావని, నేను వర్ధిల్లేటట్లు నువ్వు చేస్తావని నువ్వు నాకు వాగ్దానం చేసి ఉన్నావు. నా అన్నయ్యతో యుద్ధం చేయడానికి నా శక్తి సరిపోదు. నేను యుద్ధం చేయాలని కూడా నేను కోరుకుంటలేను, సమాధాన పడాలని నేను కోరుకుంటున్నా. ఆయన మనసుని నువ్వు మెత్తపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసే వాక్య భాగము సహోదరి శిరీష గారు చదివినిపిస్తుండగా విజయ్ బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. చదవమ్మా, 9వ వచనం నుంచి 12వ వచనం. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకును అపాత్రుడవును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే నా యొర్దాను దాటి తిని. కొంచెం రీసౌండ్ వస్తుందమ్మా. ఆ రీసౌండ్ ప్రాబ్లం లేకుండా చదవచ్చామా? ఇంకొకసారి ట్రై చేయండి శిరీష గారు. ఆయన చేసిన ప్రార్థన చేస్తుంటే ఆ సహోదరి చదువుతుండగా విజయ్ బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు
నేను నీకు తోడై ఉండదని నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమవుట వలన లెక్కింపులేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన సహోదరుడితో సమాధానం పడాలి అనే విషయం బట్టి సాత్వికం చూపిస్తున్నాడు యాకోబు. జాగ్రత్త వినండి. దేవుని పాదం దగ్గర ఆయనని సమర్పించుకొని ప్రభా నువ్వే నాకు సహాయం చేయాలనే విషయం బట్టి కూడా మరి సాత్వికం చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన అంటే ఏంటి? ప్రభా నా శక్తి చాలు, నా సమస్యలకి పరిష్కారం చేయుటకు నా శక్తి చాలు అనుకున్న వ్యక్తి ప్రార్థన చేస్తాడా? చేయడు. ప్రార్థన చేస్తున్నాడంటే సాత్వికంకి గుర్తు. ప్రభా నా శక్తి చాలదు ప్రభా, నువ్వే నాకు సాయం చేయాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జాగ్రత్త వినండి. ఎవరు దేవుని మీద ఆధారం పడతారో, దేవుని సంతోషపరచాలని కోరుకుంటారో, వాళ్ళ శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉందా లేఖనంలో అలాగే? చూద్దామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహవానికి మిత్రులుగా చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో కూడా నేను చదువుతున్నాను. When the way you live pleases the Lord, He makes even your enemies live at peace with you. Hallelujah, praise the Lord. యాకోబు ఈసావు దగ్గర నుంచి వెళ్ళిపోయే సమయంలో ఈసావు మనసులో అంతా కూడా ద్వేషమే ఉంది, వైరమే ఉంది, చంపాలని ఉంది యాకోబుని. కానీ ఈ అధ్యాయంలోనే మనం చూడబోతున్నాం యాకోబు ప్రార్థనలు ఏం చేస్తున్నాయి. దేవుడిచ్చిన మాటలేంటి లేఖనంలో? మనం దేవుని సంతోషపరచుటకు ప్రయత్నిస్తే యథార్థమైన మనసుతో, మన శత్రులుగానే ఉంటారా లేకపోతే మనతో మిత్రులుగా మార్చబడతారా? మీరే చెప్పండి. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, చెప్పండి. శత్రులుగానే ఉంటారా? మనం దేవుణ్ణి సంతోషపరచాలని యథార్థమైన మనసుతో మిత్రులుగా మార్చబడతారు. మిత్రులుగా మార్చబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా జాగ్రత్త వినండి. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, గొప్ప శక్తి ఉంది. ఎస్తేరు గ్రంథంలో మనం చదివితే ఎస్తేరు యూదుల వైపున ప్రతినిధి అయి ఉండి అహష్వేరోషు రాజు దగ్గర వెళ్ళే ముందు, అంతకి రాజు పిలవలేదు, పిలవకుండా వెళ్తే అప్పుడప్పుడు మరణశిక్షకి పాత్రులవ్వడానికి ఆస్కారం ఉంది. ఆమె రాజు దగ్గర వెళ్ళే ముందు ఆమెతో ఉన్న స్త్రీలు ఎన్ని దినంలో ప్రార్థన చేశారు? మీరే చెప్పాలి నాకు. హౌ మెనీ డేస్ దే ప్రేడ్ బిఫోర్ ఎస్తర్ వెంట్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ ద కింగ్ టు ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్? ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయిందా? మర్చిపోయారా? మూడు దినములు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ప్రార్థన ఏం చేస్తుంది? రాజుల మనస్ని కూడా ఇటు అటు తిప్పగలుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రాజు ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మనస్నే కంప్లీట్గా మార్చగలుగుతుంది ప్రార్థన. ఉందా లేఖనంలో ఆ మాట కూడా? చూద్దామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. దేవుడు ఏం చేయగలుగుతాడు? రాజుల మనస్సుని నీటి కాల్వ వలె ఒక పొలంలో ఒక వ్యవసాయకుడు ఎలాగ ఇటు అటు తిప్పగలుగుతాడో అలా తిప్పగలుగుతాడంట. ఆర్ యు ఆల్ విత్ మీ? చదవండి అమ్మా. 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. అయితే ఏమైంది? ఎస్తేరు ప్రార్థన వ్యర్థమైందా? అడుగుతున్నా. ప్రార్థన చేసి ఆమె రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు మనసులో అయితే భయం ఉంది. రాజు సమయం ఇస్తాడా, ఆమె మనవిని అంగీకరిస్తాడా అని ఆమె మనసులో భయం ఉంది. కానీ ప్రార్థనకి జవాబు ఎట్లా ఆమె కోరుకుందో అలాగే అక్కడ రాజు స్పందించేటట్లు దేవుడు కృప చూపించాడు.
ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ఎప్పుడు మనం దేవుని చేతిలో మన సమస్యలని అప్పజెప్తాము, లేఖనం ఏం చెప్తుంది? క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ ఆన్ ద లార్డ్. క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ ఆన్ ద లార్డ్. అప్పుడేమవుతుంది? క్రైస్తవులంగా మన జీవితంలో అనేక సార్లు అలా చేసినప్పుడు సమస్య బహుశా వెంటనే వెళ్ళిపోయినా సరే వర్ణించలేని సమాధానం మన హృదయం లోపల దిగి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒకసారి చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఎటువంటి సమాధానం మన హృదయం లోపల దిగి వస్తుందంట? వర్ణించలేని సమాధానం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఏ సమస్య ఉన్నా సరే ఆ దేవుని సన్నిధికి మనం తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది? బహుశా సమస్య అలాగే ఉండొచ్చు, కానీ మన లోపల ఏం మార్పు కలుగుతుంది? సమస్యని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చే ముందు బహుశా మన మనసులో కలవరం ఉందేమో, కానీ ఇప్పుడు వర్ణించలేని సమాధానం కూడా దిగి వస్తుంది. చదవమ్మా. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. వర్ణించలేని సమాధానం. బ్రదర్, షో దట్ స్క్రిప్చర్ పోర్షన్ వన్స్ అగైన్. ఇంగ్లీష్లో కూడా నేను చదువుతాను, జాగ్రత్త వినండి. బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు, చూడండి. అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ అండర్స్టాండింగ్. అంటే అది వర్ణించలేనిది. ట్రాన్సెండ్స్ అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. వర్ణించలేని సమాధానము విల్ గార్డ్ యువర్ హార్ట్స్ అండ్ యువర్ మైండ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. గాడ్ అంటే ఆ సమాధానం ఏం చేస్తుంది? కాపుదలగా ఉంటుంది. ఓకే, గార్డింగ్ అంటే ఏంటి? ఒక సోల్జర్ కోట దగ్గర సేవ్ గార్డ్గా ఉన్నాడు అని అంటే ఏంటి? శత్రువు లోపల దూరకుండా ఆయన ఆపుతున్నాడు. మన మనసులో ఆల్రెడీ కలవరం ఉన్నప్పుడు ఇంకా కలవరం పెంచుటకు ఒక వ్యక్తి ట్రై చేస్తాడండి. ఆ వ్యక్తి పేరేంటి చెప్పండి? మన మనసులో కొంచెం కంగారు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయకుండా ఉంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ కలవరం ఇంకా ఎక్కువగా పెరిగేటట్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనం దేవుని దగ్గర నుంచి ఇంకా దూరం అయిపోయేటట్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎవరది? సాతాను. వెరీ గుడ్. అందుకే ఆ వర్ణించలేని సమాధానము ఇట్ సేఫ్ గార్డ్స్ అవర్ హార్ట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఇంకా ఎక్కువ కంగారు పడితే మనం దేవుని దగ్గర నుంచి ఇంకా దూరం వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. మన సొంత శక్తి మీద ఆధారం పడడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు మన సొంత శక్తి మీద ఆధారం పడతామో ఓటమియే లభిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఏ సమస్య వచ్చినా సరే ఎప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామో దాని అర్థం ఏంటంటే సాత్వికంతో మన సమస్యని దేవుని చేతిలో సమర్పించుకున్నట్లు, మనం ఒప్పుకున్నట్టు, ప్రభా నా శక్తి సరిపోదు, ఈ సమస్యని ఎదుర్కొంటుటకు నా శక్తి సరిపోదు ప్రభా, నువ్వే సాయం చేస్తున్నావు, నువ్వే సాయం చేయాలి అని సాత్వికంతో ఒప్పుకుండుటే ప్రార్థన చేయుట. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సాత్వికంతో ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఇంకేం జరుగుతుంది అది కూడా మనం చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. బహుమానాలు పంపించడం మనము మరీ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, 13 నుంచి 21 లాంగ్ స్క్రిప్చర్ పోర్షన్ కాబట్టి నేను ఫుల్ చదివించట్లేదు, కానీ మరి బహుమానాలు పంపిస్తున్నాడు. Vijay brother, you can point a cursor. Okay, let us read that scripture portion also, no problem. As the sister is reading it out, కొంచెం పెద్దదే అయినా సరే కొంచెం ఓపికతో మనం విందాము. 13వ వచనం నుంచి 21వ వచనం చదివి వినిపిస్తుండగా బ్రదర్ విజయ్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. చదువమ్మా.
అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏసావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 ఆడుగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పారు. మరియు వారిలో మొదటి వారితో, నా సహోదరుడైన ఏసావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ మంద ముందరున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏసావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతని సమాధాన పరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏసావును చూసినప్పుడు ఆ చెప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. థ్యాంక్ యూ. సో విజయ్ బ్రదర్ కూడా ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో ఆయన కర్సర్ పెట్టి చూపించాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి సమస్య వచ్చినప్పుడు మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మనం చేసేది మనం చేయాలి, దాని తర్వాత మనం ప్రార్థనపూర్వకంగా కనిపెట్టినప్పుడు దేవుడు ఆయన కార్యమైనా చేస్తాడు. మరీ చెప్తున్నా, ఏ సమస్య అన్నా మన ముందు వచ్చినప్పుడు మన స్తోమత కొలది, మన శక్తి కొలది ఏం చేయాలో ప్రార్థనపూర్వకంగా అది చేయాలి. ప్రార్థనపూర్వకంగా పరిపూర్ణంగా ఆ సమస్యని ఎదుర్కొంటుటకు దేవుడు శక్తి ఇవ్వాలని మనము దేవుని మీద ఆధారపడాలి. ఆ సమస్యలకి పరిష్కారం కూడా దేవుడు చేస్తాడని పరిపూర్ణంగా ప్రార్థనపూర్వకంగా మనం దేవుని మీద ఆధారపడాలి. నేను ఇప్పుడు వాక్యం నుంచి 2 ఉదాహరణలు నేను తీసుకొని వస్తున్నాను మీ ముందు. కానా విందులో ద్రాక్ష రసము కంప్లీట్గా అయిపోయింది. అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, రాతే బాణంలో నీళ్లు నింపండి. రాతే బాణంలో నీళ్లు నింపండి. జాగ్రత్త వినండి. రాతే బాణంలో నీళ్లు నింపుట శిష్యుల వలన వీలయ్యే పనే కదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. రాతే బాణంలో నీళ్లు నింపుట శిష్యుల వలన వీలయ్యే పనా కాదా? వీలయ్యే పనే. వీలయ్యే పని. Yes. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చుట శిష్యుల వలన వీలవుతుందా? No. No. సో వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు, ప్రభు చేసే పని ప్రభు చేశారు. ఇప్పుడు రాతే బాణంలో శిష్యులు నీళ్లు నింపకుండా ఉంటే యేసు ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చుటకు వీలయ్యేదా? వీళ్ళు నింపకుండా ఉంటే, వీళ్ళ పని వీళ్ళు చేయకుండా ఉంటే అద్భుతం జరిగేదా? లేదు, జరగదు. సో వాళ్ళు చేసే పని చేశారు, దేవుడు చేసే పని దేవుడు చేస్తారు. మన సమాధాన పడుటకు మన శత్రులతో ఎవరితో మన సంబంధము తెగిపోయిందో మన ప్రయత్నాలు మనం చేయాలి, ప్రార్థపూర్వకంగా దేవుని దగ్గర కనపెట్టాలి, దేవుని కార్యం దేవుడు చేస్తారు. మరి ఆల్ విత్ మీ. ఇంకొక లేఖనం నుంచి ఇంకొక సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. లాజర్ చనిపోయాడు, సమాధి చేయబడాడు. యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ సమాధి దగ్గర వచ్చి, లాజర్ సమాధి ముందున్న రాయిని తీసివేసేయండి అని ఆయన శిష్యులకు చెప్తున్నాడు. అది వాళ్ళ వలన వీలయ్యే పనేనా కాదా? వీలయ్యే పనే. వీలయ్యే పని. చనిపోయిన లాజర్ని వాళ్ళు లేపగలుగుతారా? లేపలేరు. లేపలేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు, ప్రభు వారు చేసే కార్యం ప్రభువారు చేశారు. మరీ చెప్తున్నా, ఎవరితో అన్నా మన సంబంధము తెగిపోయి ఉంటే మనం సమాధానం పడాలి అని మన ప్రయత్నాన్ని మనం చేయాలి, యథార్థంగా చేయాలి, సిన్సియర్గా చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు ఏం కార్యము చేయగలుగుతారో ఆ కార్యం ఆయన చేసి చూపిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ?
ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈయన ప్రార్థన చేశాడు, సమాధాన పరుటకు ఆయన ప్రయత్నాలు అయినా చేస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ ది ఐడియల్ వే ఆఫ్ సాల్వింగ్ అ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ which has been put into trouble either by our mistake or by the mistake of others. దాంట్లో బహుశా పర్సంటేజ్ తప్పు ఎక్కువ వేరేది ఉండొచ్చు, పర్సంటేజ్ తక్కువ మనది తక్కువ ఉండొచ్చు, కానీ సమాధాన పడుటకు ప్రయత్నించడం మాత్రం అది మన బాధ్యత అయి ఉన్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రెజెన్స్ అయితే పంపించాడు. దాని తర్వాత నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు ఒక నిజమైన సంఘటన మీతో పంచుకుంటున్నాను. నిజమైన సంఘటన. రోజర్ ఫెడరర్, రఫాయల్ నాడెల్ అనగానే ఏ స్పోర్ట్ మీకు గుర్తొస్తుంది? టెన్నిస్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో నిజమైన సంఘటన. హిందూ న్యూస్ పేపర్లో ఒక స్పోర్ట్స్ రిపోర్టర్, ఆయన పేరు జాన్ బ్యాలెంటైన్. ఆయన పేరేంటి? జాన్ బ్యాలెంటైన్. ఆయన హిందూ న్యూస్ పేపర్లో టెన్నిస్ కవర్ చేస్తాడు. హిందూ న్యూస్ పేపర్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే వాళ్ళు పీటీఐ, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అటువంటి ఏజెన్సీస్ మీద ఆర్ రియూటర్ దాని మీద డిపెండ్ కాదు. వాళ్ళ సొంత కరస్పాండెంట్స్ని వింబుల్డన్ కన్నా, ఫ్రెంచ్ ఓపెన్ కన్నా పంపించి వాళ్ళ ద్వారా కవరేజ్ చేయించుకుంటారు. సో ఈ జాన్ బ్యాలెంటైన్ అనే వ్యక్తి ఒక్క సందర్భంలో రాడ్ లావెర్ అనే గ్రేట్ టెన్నిస్ ప్లేయర్, ఆయన 2 times గ్రాండ్ స్లామ్ గెలిచాడు. గ్రాండ్ స్లామ్ అంటే 4 ప్రాముఖ్యమైన టోర్నమెంట్స్ ఉంటాయి సంవత్సరంలో. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. 4 టోర్నమెంట్స్ ఒకే సంవత్సరంలో ఒక వ్యక్తి గెలిస్తే దాన్ని గ్రాండ్ స్లామ్ అచీవ్మెంట్ అని అంటారు. సో ఈ రాడ్ లేవర్ అనే గ్రేట్ టెన్నిస్ ప్లేయర్, ఆస్ట్రేలియన్, లెఫ్ట్ హ్యాండర్. ఆయన పేరు రాకెట్ లావెర్ అని కూడా అంటారు. ఆయన ఒక్కసారిగా కాదు 2 సార్లు గ్రాండ్ స్లామ్ అచీవ్మెంట్ చేశారు. ఓకే. సో జాన్ బ్యాలెంటైన్ గారు ఆయన రాస్తారు హిందూ న్యూస్ పేపర్లని, నిన్న నాకు జాన్ బ్యాలెంటైన్ గారితో హ్యాండ్ షేక్ చేయడానికి అవకాశం దొరికింది. అంటే నించొని ఉన్నాడంట రాడ్ లావెర్ గారు. ఎప్పుడో ఈయన చూశాను అని గుర్తించి ఆయనే వచ్చి హ్యాండ్ షేక్ చేశాడంట. హౌ ఆర్ యూ అని అడిగాడంట. ఇది జాన్ బ్యాలెంటైన్ గారు హిందూ న్యూస్ పేపర్లో రాశారు. ఇంకా అదే కాదు, ఏమని రాస్తున్నారంటే నెక్స్ట్ 3 గంటలు లంచ్ చేసే వరకు రాడ్ లావెర్ గారు హ్యాండ్ షేక్ చేశారు కదా, నా చేతులను కడుక్కోదానికి నాకు మనసు ఒప్పుకుంటలేదు. ఆయన హ్యాండ్ షేక్ చేసిన తర్వాత అట్లనే ఉండాలి, ఆ ఫీలింగ్ అట్లనే ఉండాలని 3 గంటల వరకు చేతులు కడుక్కోలేదంట. సో ఇప్పుడు నేను ఇంకో స్లైడ్ చూపించే ముందు ఈ మాట చెప్తున్నాను. హ్యాండ్ షేక్ విషయంలోనే అంత సంతోషం కలుగుతున్నది. ఒక వ్యక్తి దేవునితో పెనుగులాడుతున్నాడంటే ఫుల్ శరీరంని పట్టుకొని, ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరితో? దేవాది దేవుడితో. ఎంత గొప్ప ధన్యత అది. ఇప్పుడు ఆ స్లైడ్కి మనం వెళ్దాం. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. ఇక్కడ చూడండి, వాక్య భాగం కూడా సహోదరి చేత నేను చదివిస్తాను. అరే హ్యాండ్ షేక్ చేస్తేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు జాన్ బ్యాలెంటైన్. ఇక్కడ రెజ్లింగ్ బౌటే నడుస్తున్నది. రెజ్లింగ్ బౌట్ అంటే ఓన్లీ చేతులు పట్టుకోవటమే కాదు. 22వ వచనం నుంచి 26వ వచనం చదవమ్మా. పుష్ ఫార్ అండ్ పర్స్వేడ్. దాన్ని రెజ్లింగ్ అని అంటారు. 22వ వచనం నుంచి 26వ వచనం ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో విజయ్ బ్రదర్ అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడి వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోని అనెను. Wrestling and also persuading.
ప్రభుతో పెనుగులాడటమే కాదు, ప్రార్థన విషయంలో నువ్వు ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. అది ప్రార్థనలున్న పట్టుదల. పేతురు చెరలో ఉన్నాడు, హేరోదు రాజు చంపబోతున్నాడు. మామూలుగా సంఘము ప్రార్థన చేసిందా, లేకపోతే ఆసక్తితో ప్రార్థన చేసిందా అడుగుతున్నా మిమ్మల్ని. అత్యాసక్తితో చేస్తాం. అత్యాసక్తితో. ఆ వాక్య భాగం చదువుకుందాం. దేవుడు ఎటువంటి ప్రార్థన కోరుకుంటాడంటే, అరే ప్రార్థన చేశాను, నా డ్యూటీ అయిపోయింది అని చెప్పడానికి కాదు, మనసు పెట్టి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? తీయండమ్మా అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరలో ఉన్నప్పుడు సంఘం ఎలాగ ప్రార్థన చేసింది? నా డ్యూటీ అయిపోయింది, ప్రార్థన చేసేసాను అనుకోనా? లేకపోతే దేవుడు జవాబిచ్చే వరకు నేను ప్రభు పాదంని ఇచ్చిపెట్టను అని ఆ మనస్తత్వంతో ప్రార్థన చేసింది ఆ సంఘం? 12వ అధ్యాయం 5వ పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో. అత్యాసక్తితో అంటే విర్చువలీ పెనుగులాడుట. ప్రభువా నా ప్రార్థనలు విను. పేతురు ఈ సమయంలో చనిపోదానికి ఆస్కారం లేదు. ఆయన ద్వారా సంఘం ఇంకా ఎక్కువగా బలపరచబడాలి. పేతురు ఇంకా ఆశీర్వాదకరంగా సంఘంలో వాడబడాలి. ఆయన చేత అనేక పాఠములు మేము నేర్చుకోవాలి. ఇంకా ఆ పాఠములు మేము నేర్చుకోలేదు. ఆయనను మీరు సాధనంగా వాడుకోవాలి మా ఆత్మిక మేలు కొరకు. ఆయన ఇప్పుడే చనిపోదానికి వీల్లేదు ప్రభా, ఆయన విడిపించండి. చెర నుంచి ఏదో ఒక అద్భుత కార్యం చేసి బయటికి తీసుకొని రండి. సంఘం పెనుగులాడుతుంది. ప్రార్థన చేశాను, నా డ్యూటీ అయిపోయిందని కాదు. జాగ్రత్త వినండి. ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా? పెనుగులాడటంతో సంఘము. పేతురు చెర నుంచి అద్భుత రీతిగా బయటికి వచ్చాడా లేదా? వచ్చాడు. వచ్చాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ కూడా పెనుగులాడి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టను అని ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థనలకి జవాబు ఎలాగ ఆయన కోరుకున్నాడో అలాగే వచ్చింది. ఇంకా నీ పేరేంటి? ఇప్పుడు లెట్స్ గో టు ది అవుట్లైన్ బ్రదర్. అవుట్లైన్కి మనం వెళ్ళిపోదాము. ఇది ఒక్కటి మనం ధ్యానించి ఈరోజు మనం ముగించుకుందాము. నేను వాడే పి ఏంటంటే ప్రాబిటీ. ప్రాబిటీ అంటే ట్రూత్ఫుల్నెస్. అవుట్లైన్కి వెళ్ళిపోదాం బ్రదర్. అప్పుడు ప్రభువారు నీ పేరేంటి అని అడుగుట మనం చూస్తున్నాం. అడిగినప్పుడు యాకోబు ఇచ్చిన జవాబు ఏంటి అది కూడా మనం చూద్దాం. ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసే సమయంలో మనం ఎలాగున్నామో, మన పరిస్థితి ఏంటో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నీ కూడా దేవునికి తెలుసు. సో దేవుని దగ్గర దాచిపెట్టుటకు ఏం ప్రయత్నించే అవసరం లేదు. ఎందుకంటే మనం బలహీనులమని దేవునికి తెలుసు. తప్పు చేశాము అని అంటే తప్పు చేశామని దేవునికి తెలుసు. యథార్థంగా మాట్లాడుటయే దేవునికి నచ్చుతుంది. సో 27వ వచనం చదవమా. ప్రాబిటీ అంటే బ్రాకెట్స్లో నేను వేసాను చూడండి, ట్రూత్ఫుల్నెస్. 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు అంటే అర్థం ఏంటి? మంచివాడా మోసగాడా? చెప్పండి. యాకోబు అంటే మనం మోసగాడు. మోసగాడు. అవును ప్రభువా, నేను పెనుగులాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆశీర్వాదం కోరుకుంటున్నాను. నేను మంచోడిని కాదు, నేను మోసగాడిని. ఎన్నో పొరపాట్లు చేశాను, ఎన్నో తప్పులు చేశాను ప్రభువా. అయినా సరే నువ్వు కరుణించే దేవుని. నీ దగ్గర అయితే నేను ఏమీ దాచిపెట్టను, ఉన్నట్టు నేను ఒప్పుకుంటాను అని పేరు అడిగినప్పుడు నా పేరు ఇది, నా పేరు అది అని ఏం చెప్పట్లేదు. యాకోబు ఆయన పేరు ఒప్పుకుంటున్నాడు, అంటే మోసగాడని ఒప్పుకుంటున్నాడు. మనం నేర్చుకునే పాఠం ఏంటి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నట్టు మనం వద్దాం. మనకందరికి కూడా తెలుసు, ప్రభువారు ఒక ఉపమానం పంచుకుంటుట. ఒక పరిసేయుడు, ఒక సుంకరి, ఇద్దరు కూడా వెళ్తున్నారు ఆలయంకి ప్రార్థన చేయుటకు.
పరిసేయుడు కాలర్లు ఎగరేసుకుంటున్నాడు, నేను ఇటువంటి వాడిని ప్రభువా, నేను అటువంటి వాడిని, నేను ఇది చేశాను అది చేశాను అని కాలర్లు ఎగరేసుకుంటున్నాడు, మీసాలు తిప్పుకుంటున్నాడు. కానీ సుంకరి ప్రార్థన ఎలాగుండింది? తల ఎత్తన్నా ప్రార్థన చేశాడా? అడుగుతున్నా మిమ్మల్ని. సుంకరి తల ఎత్తన్నా ప్రార్థన చేస్తున్నాడా? ఆ దేవుని ఆలయం లోపలన్నా వస్తున్నాడా? గివ్ మీ అన్ ఆన్సర్. లేదు. No. తల ఎత్తి ప్రార్థన చేయట్లేదు, ఆలయం లోపల కూడా రావట్లేదు. ప్రభా, నేను పాపిని, నాలో ఏ మంచితనం లేదు ప్రభా, నీ కనికరం మీదే నేను ఆధారం పడుతున్నాను, నేనేం సాకులు చెప్పను చేసిన తప్పులకి, నువ్వు క్షమించు, నీ కరుణ చేత నన్ను క్షమించు. ఎవరు క్షమించబడారు? ఎవరు నీతిమంతుడుగా ఎంచబడి ఇంటికి వెళ్ళారు? పరిసేయుడా లేకపోతే సుంకరియా? సుంకరి. ఇద్దరు రాజులండి, ఇద్దరు కూడా తప్పు చేశారు. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. దావీదు క్షమాపణ దేవుని దగ్గర పొందట్లేదు. ఎందుకు? సాకులు చెప్తున్నాడు చేసిన పాపంకి. అరే, అమాలీకుల ఆస్తిని ఆశించకు, అన్ని కూడా లాయపరచు అని దేవుడు ఆజ్ఞాపించి పంపించినప్పుడు అక్కడ గొర్రెలు కనిపించినాయి, మేకలు కనిపించినాయి, ఒంటేలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆస్తి సంపూర్ణంగా ఉంది సౌలు దగ్గర, కానీ ఆశిస్తున్నాడు. సామెలు వచ్చి గద్దించినప్పుడు ఇది బలి కొరకే నేను తీసుకున్నాను అని అంటున్నాడు, సాకులు చెప్తున్నాడు. ప్రజలను బలవంతం చేశారు, నా సైనికులు బలవంతం చేశారు అని సాకులు చెప్తున్నాడు. దావీదు కూడా పాపం చేశాడు, వ్యభిచరించాడు, హత్య చేశాడు. నాతాన్ ప్రవక్త నువ్వు పాపం చేశావు అని ఆయన ఎదిరించినప్పుడు సాకులు చెప్పాడా లేకపోతే సాగిలపడ్డా దేవుని సన్నిధిలో? అడుగుతున్నా మిమ్మల్ని. సాగిలపడ్డాడు. సాగిలపడి 51వ కీర్తన రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Are you all understanding? Why Bible study? ఎందుకు బైబిల్ రాయబడింది? వాళ్ళు చేసిన పొరపాట్లు మనము చేయకూడదు. నీతిమంతులు చేసిన మంచి కార్యములని మనము చేయాలి. ఇదంతా కూడా బుద్ధి కలుగుటకై రాయబడింది. యాకోబు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, ప్రభా నేను మోసగాడిని, అయినా సరే నేను అడుగుతున్నాను, నన్ను దీవించు, నీ కరుణ చొప్పున నన్ను దీవించు. ఎటువంటి దీవెన పొందుతున్నాడంటే వచ్చే వారం అదంతా కూడా మనం వివరంగా చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్, ఎందుకు ఆ చోటకి పినియల్ అనే పేరు పెట్టాడు, అదంతా కూడా మనం వచ్చే వారము చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ప్రార్థన నేను ఇంగ్లీష్లో పలుకుతాను, నాతో పాటు మీరు జాయిన్ అవ్వండి. నేను ఆశీర్వాదం కూడా పలికిన తర్వాత బ్రదర్ విజయ్ గారు మనల్ని డాక్సాలజీలో లీడ్ చేస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో భారంతో తండ్రి ఇద్దరు సహోదరులు విజయ్ గారు, ఇజ్రాయేల్ గారు ఈ వేదికని స్థాపించి ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళటమే కాదు తండ్రి, ఎంతో మందిని సార్వత్రిక సంఘ సభ్యులను ఎంకరేజ్ చేస్తున్నారు. వచ్చి ఈ బైబిల్ స్టడీలో పాల్గొండి, దీనివలన మీరు ఆత్మిక మేలు పొందుతారని ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. నేను కూడా తండ్రి ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఎంతో మంచి ఉద్దేశములతో ఈ దినము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈరోజు హాలిడే, పబ్లిక్ హాలిడే. వాళ్ళు వేరే ఎక్కడన్నా వెళ్ళుండొచ్చు, బయటికి వెళ్ళుండొచ్చు, ఫ్యామిలీ అవుటింగ్కి వెళ్ళుండొచ్చు, రిలాక్స్ అవుతుండొచ్చు, కానీ మేము బైబిల్ స్టడీలో పాల్గొవాలి, ఆత్మికంగా మేము బలపరచబడాలి, వాక్యపరంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరిచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది తండ్రి, ఏమేం పాఠాలు ఈరోజు మీరు మాకు నేర్పించారు, ఆ పాఠాలు మేము వినేవారంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మిమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.